హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా. ఈరోజు మన వీడియోలో ఎగ్ వేసి బీరకాయ కర్రీని మరింత టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తానండి. మీరు ఈ ప్రాసెస్లో కనుక బీరకాయ కర్రీ చేసినట్లయితే ఎవరైనా తినాల్సిందే. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 5 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఈ తాలింపు అంతా బాగా వేయించుకోవాలి. ఈ తాలింపుని బాగా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా ముక్కల కింద తరిగి ఆనియన్ ముక్కల్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుని 2 పచ్చిమిర్చిని యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత 1 కప్పు బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు లేత బీరకాయ తీసుకుంటే కర్రీ బాగుంటుందండి. ముదురుగా ఉన్న బీరకాయ తీసుకుంటే అంత టేస్ట్ ఉండదు. చూసారు కదా, ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇదంతా ఐ ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయాలండి, ఎందుకంటే బీరకాయలో నీరు ఉంటుంది కాబట్టి. మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మనకి బీరకాయ ముక్క మెత్తబడిన తర్వాత కర్రీ అంతా బాండీలో సగం వైపుగా తీసుకోండి. ఈ విధంగా తీసుకోవడం వల్ల మీరు సైడ్న ఎగ్స్ వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా కూరలో ఎగ్ కొట్టేసినట్లయితే నీసు వాసన వస్తుందండి. అందువల్ల మీరు ఇలా కూరని సైడ్కి తీసి ఈ 2 ఎగ్స్ని ఈ విధంగా వేసి 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత బీరకాయ కూరలో కలిపినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ కూడా చిన్న చిన్న ముక్కల కింద అవి కూరలో అంతా బాగా కలుస్తుందండి. తప్పకుండా ఈ ప్రాసెస్లో మాత్రమే మీరు చేయండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. ఇందాక మనం కూరలో సాల్ట్ వేసాం కానీ అది బీరకాయ కూరకు సరిపడినంత. ఇప్పుడు ఈ ఎగ్స్కి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని మరొక 2 నిమిషాల వరకు ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత ఈ బీరకాయ కూరని కూడా ఈ ఎగ్లో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత మీ కారాన్ని బట్టి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకున్న తర్వాత మన కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. పైన కొత్తిమీర జల్లుకుంటే ఈ కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు చేసిన బీరకాయని ఈ విధంగానే ప్రిపేర్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్